ఫ్రెండ్స్ ఈ రోజు మనం కిల్లర్ టూన్ అంటే బొమ్మలు కార్టూన్ క్యారెక్టర్స్ అవి వాటిని టూన్స్ అంటారు. మూవీ స్టార్ట్ అవగానే ఆ బొమ్మలే చూపిస్తూ ఉంటాడు. ఈ ఆఫీసులో ఈ అమ్మాయి అర్ధరాత్రి దయ్యాలు తిరిగే టైం అయినా ఇంకా పని చేస్తూనే ఉంది. పెద్ద సిటీస్ లో ఎలాగో దయ్యాలు ఉండే ఛాన్స్ లేదు. అంటే ఇంత బిజీ లైఫ్ లో ఇంత మంది జనాల మధ్యలో ఓ దయ్యం వస్తే ఎవడైనా పట్టించుకుంటాడా? మొత్తం పొదవ అంతా పోయిద్ది. అందుకే ఊళ్ళల్లో ఎక్కువ దిగుతుంటాయి. అయితే ఈ అమ్మాయి గోల్ ఏంటంటే ఈ అమ్మాయి ఒక కామిక్ బుక్ పబ్లిషర్ అనమాట. కామిక్స్ అంటే మామూలు పుస్తకాలలాగే కథలే ఉంటాయి. కాకపోతే ఇందులో మంచి బొమ్మలు పెయింటింగ్లు అలాంటివి వేసి దాంతో పాటు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటది. అవే కామిక్ బుక్స్. ఈవిడికి ఒక పార్ట్నర్ ఉంటుంది. ఆ అమ్మాయినేమో జయ్యూను. మెయిన్ లీడ్ అమ్మాయి. ఈ జయ్యూను బొమ్మల గీకి పంపిస్తూ ఉంటే ఈవిడ వాటిని ప్రింట్ వేసి పబ్లిష్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ అర్ధరాత్రి టైంలోనే ఈవిడ జయ్యూన్ పంపించిన కామిక్స్ ని చూస్తూ ఉంటుంది. అదంతా చూసి చదివి భయపడిపోయింది. వెంటనే జయ్యూన్కి ఫోన్ చేసి మా అమ్మ ఎగ్జాక్ట్ ఇలాగే చచ్చిపోయింది, ఇది మా అమ్మ కదా, అసలు నీకెలా తెలిసింది అని అడుగుతూ ఉంటది. అట్నుంచి ఏమో రిప్లై ఏమో కాదు, ఇక గోల చేసి అరుస్తూ ఉంటది. అప్పుడే సడన్ గా లైట్స్ పోతాయి. మొత్తం ఆఫీస్ అంతా పక్కన కిటికీలు గాని తలుపులు గాని ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంటాయి. వెంటనే కత్తి తీసిద్ది. కానీ అప్పుడే చూస్తే ఇప్పుడు ఈవిడ ఇంతసేపు ఏమేం చేసిందో ప్రతి ఒక్కటి కామిక్ రూపంలో, అదే బొమ్మ గీస్తూ ఉంటారు కదా, ఆ బొమ్మ రూపంలో ప్రతిది ఈవిడ ఏం చేసినా అదంతా అక్కడ వచ్చేస్తా ఉంటది కంప్యూటర్ లో. ఈ జపాన్ దెయ్యాలు కొరియన్ దెయ్యాలు ఎంత అప్డేటెడ్ లో ఉన్నాయండి. కంప్యూటర్ ఆన్ చేసి బొమ్మలు గీయడం కూడా నేర్చేసుకున్నాయి ఈ దెయ్యాలు. అదే మన దెయ్యాలని కదిలిచ్చామనుకోండి ఒకటే గోల. ఆ పనికి మన చేతబడి ఒకటి నేర్చుకుని వస్తాయి. ఎవడు నేర్పిస్తున్నాడో తెలియదు గానీ వాడిని పట్టుకొని దన్నాలి ముందు. ప్రతి దెయ్యం చేతబడులు చేసుకుంటా వస్తుందండి. ఎవరు నన్ను అడిగామనుకోండి దెయ్యాన్ని పట్టుకొని ఏంటిది ఎన్ని రోజులు ఇది అని అంటే అదేమో నచ్చలేదా ఆగి ఇప్పుడే తెల్లచేవి కట్టుకుని వస్తా అని చెప్పి వెళ్ళిపోద్ది. ఎందుకు పాడుపడ్డ బంగ్లాలో వెయిట్ చేస్తాం, అక్కడికే రమ్మనండి. లేకపోతే పక్క దేశం దెయ్యాలు అడ్వాన్స్డ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని అప్డేట్ అవ్వుకుంటూ పోతుంటే మన దగ్గర మాత్రం ఆ తెల్లచేవి కట్టుకుని బూడిద మోహం వేసుకుని ఆ మర్రి చెట్టు కింద కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తా ఉంటాయి. ఓకే కూల్. ఇప్పుడైతే ఈ అమ్మాయికి ఏం అర్థం కావట్లేదు. వింత సౌండ్స్ కూడా వస్తున్నాయి చుట్టుపక్కల నుంచి. అసలు ఏం జరుగుతుందో తెలిసేలోపే ఎవరో వచ్చి కత్తి తీసుకుని ఈ అమ్మాయిని పొడిచి చంపేస్తారు. కట్ చేస్తే పొద్దునే మళ్ళీ మనం ఇదే ఆఫీస్కి వచ్చేస్తాం. ఇక్కడ పోలీసులు ఇన్వెస్టిగేషన్ అంతా అవుతూ ఉంటుంది. అందరూ వచ్చేసారు. ఇక్కడ వీళ్ళిద్దరు కనిపిస్తున్నారు కదా, వీళ్ళు పెద్ద పోలీసులు డిటెక్టివ్ లో ఇతను మెయిన్ గా కనిపిస్తున్నాడు కదా, ఈడనేమో కీ అనమాట. ఆ పక్కన ఉన్న డిటెక్టివ్ పేరు నాకు తెలియదు. ఆడేమంటాడంటే అండ్ కీ నిన్న అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఈ ఆఫీస్ మొత్తంలో అసలు ఎవ్వరు లేరు, వాచ్మెన్ కూడా ఎవరు లేరు అనుకుని తలుపులేసి తాళాలేసి వెళ్ళిపోయాడు. కేవలం ఈ ఒక్క ఆవిడే ఉంది. సో ఖచ్చితంగా ఈవిడే ఆత్మహత్య చేసుకోంటదిలే అని చెప్పి అంటాడు. ఈ కీ ఏమో ఓసారి ఆవిడ చూడుగా ఆత్మహత్యలు వాళ్ళ కాల్ చేసుకుంటే కోసుకోవడమో తాడేసుకోవడమో ఇవేమైనా చేస్తుంది. కత్తి తీసుకుని కిరాతకంగా వాళ్ళు ఎవరు చంపుకోదు అని అంటూ ఉంటే ఈ పక్కన ఇంకో డిటెక్టివ్ మేడం వీళ్ళని పిలిపించి కంప్యూటర్ ఏముందో చూడండి అంటే వీళ్ళు వచ్చి చూస్తూ ఉంటది. కామిక్స్ అన్ని ఉంటాయి కదా, చెప్పాను కదా అది అడ్వాన్స్డ్ దెయ్యం. ప్రతి ఒక్కటి నీట్ గా సీన్ బై సీన్ పెయింట్ వేసి మీద పెట్టుంది. అక్కడ ఆవిడ చనిపోయి పడిపోయింది కదా, ఆ పెయింటింగ్ కూడా అలాగే వేసింది. ఇప్పుడు మనం కట్ చేస్తే జయ్యూన్ చూస్తాం. చెప్పాను కదా ఆవిడకి అన్ని గీసి కామిక్స్ అన్ని పంపించేది ఈవిడే అని మెయిన్ క్యారెక్టర్ జయ్యూన్ ఆ సిటీలో బాగా పాపులర్ అయిపోయిందంట కామిక్స్ వల్ల. మంచి బొమ్మలు, అద్భుతమైన స్టోరీస్. జయ్యూన్ ఇలా అర్ధరాత్రి టైంలో బండి వేసుకుని పోతూ ఉంటే బండికి ఎదురుగా ఒక చిన్న పాప వచ్చింది. పాప మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అని లిఫ్ట్ అడుగుతుంది. అలాగే లిఫ్ట్ ఇచ్చి కూర్చోబెట్టి తీసుకుని వెళ్తూ ఉంది. నీ పేరేంటి, నీ ఏజ్ ఏంటి అని చెప్పి అడుగుతుంది జయ్యూన్ పాపని. ఆ పాప నేమ్ చెప్పి నాకు 16 ఏళ్ల ఏజ్ అంటుంది. దానికి జయ్యూన్ ఏమో ఏమే బయట ఎట్నే చెప్పి పార్టీలు కాడ తిరుగుతున్నట్టున్నావుగా, నీకు 10 ఏళ్ల మించి ఏజ్ ఉండదు అని చెప్పి అంటుంది. దానికి పాప ఓ కనిపెట్టేసావా, నిజానికి నాకు 10 ఏళ్లే, కాకపోతే నేను చనిపోయేటప్పుడు నాకు 10 ఏళ్ళు. ఆ మాట అనగానే ఇటు తిరిగి చూస్తే అక్కడ పాప ఉండదు. బండి ఆపి బండిలోంచి దడేళ్ళని బయటకు వచ్చేసిద్ది. అప్పుడే వెనక నుంచి అమ్మాయి చేయి గట్టిగా పట్టుకుని గీకుతుంది. ఎవరో ఏముందిలేండి, అది దయ్యమే, చెట్ల వెనకాల దాక్కుంది. బేసిక్ గా దయ్యాలకి మనుషుల కంటే భయం ఎక్కువగా ఉంటది. ఎప్పుడు ఏదో మూలే దాక్కుని ఉంటాయి. ఇప్పుడు ఇంకా భయపడిపోయి మళ్ళీ బండి లోపలికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆ బండి ఎదురుగా చిన్న పాప ఆత్మ కనిపిస్తుంది. అప్పుడే తన నిద్రలోంచి లెగిసిద్ది. అందుకే వాళ్ళ దగ్గర ఒళ్ళు మండేది నాకు. ఇంత జరిగాక తూచి ఏం అవ్వలేదు అంటారు. అంటే నిజానికైతే సినిమాలో ఇదంతా జరిగింది, ఈవిడే జరగలేదు అనుకుంటుంది అంతే. ఈ అమ్మాయి చేయి చూసుకుంటే పొదల మాటున నైట్ ఒక దయ్యం సడన్ గా వచ్చి చేయి గీకింది కదా, ఆ గీకిన దెబ్బ కూడా అలాగే ఉంటది. ఇప్పుడు జయ్యును పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి డాక్టర్ కొన్ని రోజుల నుంచి నాకు వింతగా అవుతుంది, అంతా నిద్ర లేదు తొక్క లేదు. ఇప్పుడు నా కళ్ళలో జరిగినవన్నీ బండి నడపడం, దయ్యం కనిపించడం ఇవన్నీ నిజ జీవితంలో జరిగాయి అనుకోండి, సరేలే పర్లేదు ఏదో ఒకటి అవుతుంది అని అనుకోవచ్చు. కానీ నా దరిద్రం కొద్దీ నా కళలో జరిగిన దెబ్బలు మాత్రమే నాకు మళ్ళీ నిజ జీవితంలో అవుతున్నాయి. ఈ డాక్టర్ ఏమనిద్దంటే ఈ మధ్య ఇటువంటివి చాలా ఎక్కువగా అవుతున్నాయి, నా దగ్గరకు చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉన్నారు, నాకు తెలిసి నీ నిజ జీవితానికి కళల జీవితానికి మధ్యలో ఉండాల్సిన గోడ కూలిపోయినట్టుంది, ఇదంతా నిజం అని చెప్పి ఆ దయ్యం మొహం వేసుకొని దయ్యాన్ని ప్రమోట్ చేస్తుంది. చూడండి ఇవిడ డాక్టర్ చదువుకుంది ఇవిడ. అసలు ఆ మొహం చూడండి ఎట్టుందో. సరేలేండి ఇంకో పక్క ఈ డాక్టర్ చూస్తే ఇతనేమో స్టార్టింగ్ లో బుక్ పబ్లిషర్ ఒక ఆవిడ చనిపోయింది కదా, ఆవిడకి పోస్ట్ మార్టం చేస్తూ ఉంటాడు. డిటెక్టివ్ వచ్చి ఏమైందో సరిగ్గా చూడండి అంటే డాక్టర్ ఏమో నాకు తెలిసి ఈవిడ తనను తానే చంపేసుకున్నట్టుంది, ఆ కత్తి మీద ఫింగర్ ప్రింట్స్ చూసినా ఈవిడవే ఉన్నాయి అని చెప్పి అంటాడు. దాంతో పాటు ఆ బిల్డింగ్ లో కూడా ఎవరు లేదు అని చెప్పి డాక్టర్ చెప్తాడు. ఇప్పుడు దానికి డిటెక్టివ్ ఏమో ప్రతోడు సొంత ఒపీనియన్ ఇవ్వడమేనా, ఎవడు పనుడు చేయడం కాదా మీకు, అసలు ఆ కత్తి మీద ఫింగర్ ప్రింట్లు చూడమని ఎవడు చెప్పాడు, ఆ బిల్డింగ్
నువ్వు వాచ్మెన్ గా ఏమైనా చేస్తున్నావు, బిల్డింగ్ లో ఉన్నావా లేదా మీకెందుకు అసలు సైకో కిల్లర్ కూడా పక్కన వాళ్ళు కూడా అంత లావన పొడిచి చంపాడు. ఈ వీడిని ఆవిడ అంత దారుణంగా పొడుచుకొని చనిపోయింది అంట. ఇదంతా పోస్ట్ మార్టం చేసి రిపోర్ట్లు ఇచ్చేసావని చెప్పి మనోడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇటు ఆఫీస్ లో ఆ కామిక్ బుక్స్ యొక్క పేజెస్ అన్ని ఉంటాయి, కంప్యూటర్ దొరికినవన్నీ చూస్తూ ఉంటాడు. అవి చదువుతూ ఎంత ఇన్వాల్వ్ అయిపోతాడంటే లాస్ట్ కి ఆ ట్విస్ట్ కి భయపడిపోతాడంట. ఇప్పుడు ఈ బక్క డిటెక్టివ్ వచ్చి మనోడితో నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు, ఆడ ఆత్మహత్య చేసుకుందని రాసేసి మనం ఇంకో కేసు చూసుకోవచ్చు కదా అంటే, దానికి డిటెక్టివ్ నువ్వు చెప్పినట్టు ఇప్పుడు ఆవిడే చంపేసుకుంది అని అనుకుందాం. అలా పొడుచుకొని చచ్చిపోయిన తర్వాత ఆవిడ కంప్యూటర్ దగ్గరికి వచ్చి నేల మీద ఎట్ట పడుకుందో అదంతా గీకి మళ్ళీ వెళ్ళిపోయి అదే పొజిషన్ లో పడుకుపోయిందా, ఆవిడ చచ్చిందని చెప్పి ఆ పెయింట్ ఆవిడ వేసాడు అని మాట్లాడుకుంటూ అప్పుడు వెలిగిద్ది వీడికి. మెయిన్ గా ఆవిడ కోసం ఆ పెయింటింగ్లన్నీ గీకేది ఎవరు, మన జయ్యూను. అసలు ఆ పాపని ఇంటరాగేట్ చేయకుండా మనలో మనం ఎందుకు తన్నుకుంటున్నాం అని చెప్పి అక్కడికి వెళ్దాం అనుకుంటారు. అప్పుడే మనం జయ్యూని చూస్తాం. తను లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తూ ఇంటి లోపల మధ్యలో స్విమ్మింగ్ పూల్ కట్టుకుని ఆ గట్టు మీద పడుకో ఉంటది. అప్పుడే ఎవరో కాలింగ్ బెల్ కొట్టుంటది. ఎవరు అని వెళ్ళి చూస్తే సినిమా స్టార్టింగ్ లో చచ్చిపోయింది కదా ఈవిడ పబ్లిషర్, ఆవిడ నుంచో ఉంటది. ఆవిడ అక్కడ నుంచున్నప్పుడే అర్థం అయిపోయింది పనికి మళ్ళీ పడుకుని ఏదో కళ్ళని కంటనట్టుందని, అంతయాక మళ్ళీ కళ అంటాడని. అదే జరిగిద్దిలేండి. ఆవిడ వచ్చి అంతా రక్తం పూసుకొని భయపెట్టిద్ది, ఇవిడు భయపడిపోద్ది, లేగిస్తే కళ. అయితే ఇప్పుడు ఇక్కడికి ఈ డిటెక్టివ్ సిద్ధంగా వస్తాడు. ఈడు అడుగుతాడు నువ్వు ఎగ్జాక్ట్ గా కామిక్ బుక్ లో ఎలా గీకావో ఆవిడ కూడా అలాగే చనిపోయింది, నువ్వు ఇదంతా గీకాక ఆవిడ కాకుండా ఇంకెవరికైనా పంపించావా అంటే ఈ అమ్మాయి లేదు పంపిలేదు అంటది. అంటే అలా జరిగిందంతా నిజంగానే ఈవిడ గీకి పంపించిందా? అయితే ఆవిడ చనిపోవడానికి ఎగ్జాక్ట్ గా కొంచెం టైం ఉందో చివరిగా నీకే ఫోన్ చేసింది అని చెప్తాడు. దానికి ఈవిడేమో ఛాన్సే లేదు, ఇట్లాంటి ఏదో కాల్స్ వస్తాయనే నేను నా కామిక్ బుక్ షేర్ చేసేసాక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేసా అని చెప్పి అంటుంది. కట్ చేస్తే మనం ఇప్పుడు సన్ అని చెప్పి ఇతను చూస్తాం. ఆ బండి నడుపుతున్నాడే అతన్నేమో సన్ను. ఇతని పని ఏంటంటే కాలిపోయిన శవాలను ఎత్తుకొని పోతూ ఉంటాడు. అబ్బాయి శవాలు ఎత్తుకొని పోయేవాడు కాదు, లీగల్ గానే కాలిపోయిన తర్వాత వాళ్ళ ప్రాసెస్ లు అవి ఉంటాయి, అవన్నీ చేశాక తీసుకొని వెళ్తూ ఉంటాడు. అదే పనిలో ఉంటాడు. ఇప్పుడు కూడా అదే వర్క్ వచ్చేసప్పటికి పోతూ ఉన్నాడు. అతని అసిస్టెంట్ ఏమో అయ్యగారు దొరక్క ఒక్క అమ్మాయి ఎన్నో ఏళ్ళకి పడింది, నేను ఇప్పుడు శవాల బిజినెస్ చేస్తున్నా అని చెప్పి నన్ను కూడా ఓ శవంలా చూసి వెళ్ళిపోయింది, మీకు దండం అని చెప్పి వెళ్ళిపోతాడు. సో మనోడు ఇప్పుడు ఒంటరిగా ఈ పని చేయడానికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ శవాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ షిఫ్ట్ చేయాలి. ఆ పనులన్నీ చేసుకుంటూ బ్యాగ్ లోంచి ఎత్తుతూ ఉంటాడు. మళ్ళీ లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతాయి. ఓకే నాకు అర్థమైంది, జపాను కొరియా అప్డేటెడ్ దెయ్యాలన్నావు, మళ్ళీ లతుకు పని లేని లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతున్నాయి ఏంటి అని అంటే, అడ్వాన్స్డ్ దెయ్యాలైనా బేసిక్స్ మీద కొంచెం పట్టు వదలట్లేదు. అయితే వీడు అప్పుడే ఇటు తిరిగి చూస్తే కాలిపోయిన శవం ఉంది కదా, అది అటు సైడ్ తిరిగి పడుకోవాల్సింది ఇటు సైడ్ తిరిగి పడుకుంది. పాపం కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నట్లేదు. అయితే ఇతని దగ్గర ఒక ట్యాబ్ ఉంటే అది ఆటోమేటిక్ గా ఆన్ అయిపోద్ది. అందులో కామిక్స్ వస్తూ ఉంటాయి. అందులో ఈడు పాస్ట్ లైఫే వచ్చింది. కామిక్స్ రూపంలో మనకి చూపిస్తాడు. ఏమైందంటే వీళ్ళ వైఫ్ కి ఏదో హెల్త్ ఇష్యూ ఉంది. ఇడు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా డాక్టర్స్ కి ఎంత చూపించినా అస్సలు తగ్గడం లేదు. దాంతో ఈ షార్ట్ టెంపర్ సైకో సచ్చినోడు ఏం చేశాడు, ఏవో పనికి మాల మందులు తీసుకొచ్చి ఆవిడ నోట్లో కుక్కేసి చంపేశాడు. అదంతా వీడి ట్యాబ్ లో కామిక్స్ రూపంలో వస్తూ ఉంటాయి. అసలు ఏం చేయాలో అర్థం కాదు, భయపడిపోయి బ్యాగ్ అంతా సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. సడన్ గా కాలిపోయిన శవం అప్పుడే షర్టు పట్టుకొని లాగుద్ది. ఆల్రెడీ నన్ను కాల్చి కబాబ్ చేస్తే నువ్వేందో నా పని చూడకుండా వెళ్ళిపోతున్నావు అని చెప్పి అప్పుడే సడన్ గా ఏదో ఒకటి అలా వచ్చేసి ఇన్ని పట్టుకొని శవాలు పెట్టే డబ్బాలు ఎదురుగా ఉంటాయి. అందులో ఒక డబ్బాలు ఇన్ని పడేసిద్ది. ఆ డబ్బాలోకి వెళ్ళిపోయాక ఏమైందో ఇప్పుడు అంటే వాళ్ళ వైఫేనండి ఇదంతా చేస్తుంది. మామూలుగా అసలు ఏం చెయ్యకపోతేనే వదిలే ఛాన్స్ లేడు, వీడు ఇంత చేశాక ఇంకెందుకు వదులుతాడు. ఆవిడ మొహానికి అంత పౌడర్ రాసుకొని వచ్చి ఇన్ని పట్టుకొని చంపేద్దామని వచ్చింది. అయితే వీడికి ఇవన్నీ జరుగుతున్నాయా? ఇప్పుడు ఇవన్నీ కామిక్స్ రూపంలో మన డిటెక్టివ్ కు కాపీ వెళ్ళిపోయింది. వాడదంతా చూసి మళ్ళీ ఏమవుతుందా అని పరిగెత్తుకుంటూ కామిక్ లో చూపించినట్టే ఈ హాస్పిటల్ కు వస్తాడు. ఇంకో పక్క సేమ్ కామిక్ ఓ కాపీ ఈ అమ్మాయికి కూడా వెళ్ళిద్ది. ఈ అమ్మాయి కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసిద్ది. ఆ దయ్యం కామిక్స్ కి గీకడమే కాకుండా అంత స్పీడ్ గా షేర్ కూడా చేసేస్తుంది. అయితే జయ్యూనే ముందు ఇక్కడికి వచ్చింది అనుకోండి. దాని తర్వాత డిటెక్టివ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈడైతే ఇప్పుడు నేను నా పెళ్ళాన్ని చేతిలో పడ్డానంటే చెరుకు మిషన్ లో నా చెయ్యి నేనే పెట్టుకున్నట్టు ఉంటది. సో మనకి ఎందుకు ఈ గోలని ఈ నీడే చంపేసుకుంటాడు. ఈ జయ్యూనేమో సినిమా చూసినట్టు అలా కూర్చొని చూస్తా ఉంటది. డిటెక్టివ్స్ అప్పుడే ఇక్కడికి వస్తాయి. ఇంకా అందరికి ఈ అమ్మాయి మీద డౌట్ వచ్చింది. ప్రతి దాంట్లో దోరుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయిని పట్టుకుని వచ్చి నీకు దండం పెడతానే, నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లా, చావులేంది ప్రతి దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అవడం ఏంటి, అసలు ఎగ్జాక్ట్ గా జరగక ముందే జరుగుతాయని నువ్వు చెప్పి నువ్వు బొమ్మలు ఎట్టగేస్తున్నావే, నాకు తెలిసి నువ్వే చంపేస్తున్నావు నిజం చెప్పంటే. దానికి పాపేమో వాళ్ళ పర్సనాలిటీకి నా పర్సనాలిటీకి ఏమైనా సంబంధం ఉండదండి, వాళ్ళని వాళ్ళే చంపేసుకుంటున్నావనంటే డిటెక్టివ్ ఓకే తల్లే నువ్వు చంపలేదు, నువ్వు అమాయకురాలివే, నీ ఫేస్ ఉన్నట్టే అని అనుకుందాం. కానీ వాళ్ళ జీవితంలో అంతకు ముందు జరిగిన విషయాలు కూడా ఎవ్వడికి తెలియంది, నీకెలా తెలుస్తుంది, నువ్వెలా గీసేస్తావు అని అడిగితే అప్పుడు మన పాప చెప్పిద్ది. ఏమైందంటే అండి కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక కామిక్ రాశాను, దానివల్ల నేను పెద్ద ఫేమస్ అయిపోయాను, ప్రతి ఒక్కరు అవే చూస్తూ ఉన్నది. దాని తర్వాత నుంచి నాకు ఒక ఐడియా కూడా రాలా, చిన్న సీను చిన్న చీమ బొమ్మ కూడా నాకు ఐడియా అట్లా గీయడానికి. అన్ని డబ్బులు సంపాదించడం వల్ల అంత బద్ధకం వచ్చేసింది, నా వల్ల కావట్లేదు. అయితే అప్పుడే నాకు సడన్ గా ఒక ఈమెయిల్ వచ్చింది. ఎవడు పంపించాడో ఎందుకు పంపించాడో నాకు తెలియదు కానీ అద్భుతమైన కామిక్స్ వచ్చాయి. నేను ఎలా గీయాలనుకుంటున్నానో ఎగ్జాక్ట్ గా వాడు అలాగే గీసాడు. నేను జస్ట్ గీయాలనుకున్నాను అంతే, వాడు స్టోరీ లైన్ తో పాటు పంపిస్తున్నాడు. ఇప్పుడు నేను ఆ ఈమెయిల్ ఉన్ని ఎవరు నువ్వు ఏం చేస్తున్నావు ఎందుకు పంపిస్తున్నావు ఇవన్నీ అడిగా అనుకోండి, వాడికి ఒళ్ళు మండి పంపించడం మానేస్తాడు. ఇప్పుడు నేను మళ్ళీ నా రూమ్ లో కూర్చొని అడుగు తినాల్సి వస్తుంది. సో ఎందుకు ఈ అదవకాల అన్ని కామిక్స్ తోడు పంపిస్తున్నాడు కదా అని చెప్పి అన్ని
ఏంటి అని గీకేసుకుని నా పబ్లిషర్కి ఇచ్చేసి ఫేమస్ అవ్వకుంటూ పోతున్నా. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా నేను వాడికి మళ్ళీ ఇంకో మెయిల్ పెట్టలను, నాకు ఎందుకు పంపిస్తున్నావు, అట్లీస్ట్ నీ పేరు ఏంటన్న విషయం కూడా నేను అడగల. వాడు ఇచ్చినవన్నీ ఇచ్చినట్టు నేను ట్రాన్స్ఫర్ చేసేసాను అంతే అని చెప్పిద్ది. ఇప్పుడు వీళ్ళందరికి అర్థమైంది ఎవడైతే ఈమెయిల్స్ ఇవిడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడో వాడే హత్యలన్నీ చేస్తున్నాడని. వీళ్ళు ఇప్పుడు అసలు ఆ మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయా అని ఎత్తుక్కుంటూ తిరుగుతూ ఉంటారు. అప్పుడే వీళ్ళకి ఆ మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ ప్లేస్ అడ్రస్ తెలిసిపోయింది. ఇప్పుడు ఈ డిటెక్టివ్ ఇంకో కేసు తీసుకొని వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ పాప మిస్ అయి ఉంటుంది, చాలా ఏళ్ల క్రితమే మిస్ అయింది. మధ్యలో ఏదో కేసు గెలుకోవడం ఎందుకు, ముందు ఆ దెయ్యాల సంగతి చూడండి అంటే ఈ పాప అంతకు ముందు ఎక్కడ ఉండేదో ఒక అడ్రస్ ఉంది, ఆ అడ్రస్ నుంచే మెయిల్స్ కూడా వస్తున్నాయి. ఇందులో ఇంకో మ్యాటర్ ఏంటంటే మన జయ్యూన్ ఉంది కదా పాప, ఈ అమ్మాయి కూడా 5 సంవత్సరాల క్రితం సేమ్ ఇదే ప్లేస్ లో ఉండేదంట. చంపుతున్నాడు ఎవడో, ఈ పాప ఈ హీరోయిన్ అందరూ ఇదే ప్లేస్ లో ఉండేవాళ్ళంట. ఇదంతా ఏదో గ్యాంగ్ ముఠాలా ఉందే. క్లైమాక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటది. లాస్ట్ కి చూసాక థూ యాదవా అని చెప్పి వస్తుంది. తల్లండి ఇప్పుడు ఈవిడనైతే తీసుకొని పోతూ ఉంటారు. ఆ ప్లేస్ కొని తీసుకుని వెళ్తూ మన డిటెక్టివ్ అడుగుతాడు ఆ పాప ఫోటో చూపించి, నీకు ఈ అమ్మాయి తెలుసు కదా నిజం చెప్పు అంటే జయ్యూన్ ఇప్పుడు ఎమోషనల్ అయిపోయి నాకు తెలుసు అని చెప్పి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయింది. 5 ఏళ్ల క్రితం నా దగ్గర ఉద్యోగం ఉండేదే కాదు, నా మొహం చూసి ప్రతి ఒక్కరు నేను చిడ్డీ గ్యాంగ్ బ్యాచ్ అనుకునేవాళ్ళు. అప్పుడే రోడ్డు పక్కన తిరుగుతూ ఉన్నప్పుడు ఒక చిన్న అమ్మాయిని, స్కూల్ అమ్మాయిని చూశాను. ఆ స్కూల్లో ఉన్న చాలా మంది ఆ అమ్మాయిని ఏడిపిస్తూ ఉన్నారు. అప్పుడే నేను వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడాను. ఒక్కసారి జపాన్ కొరియా ఖచ్చితంగా వెళ్తా అండి నేను, వాళ్ళ సీనరీలు కల్చర్లు చూడడానికి కాదు, ముందు ఇలా స్కూల్కి పోతా. నేను స్కూల్లో స్టూడెంట్స్ అందరూ గోండాలు అయిపోతా ఉంటారు, ప్రతి ఒక్కరు నేర్పిస్తా ఉంటారు, ఏ సినిమా చూసినా ఇదే కావాలి దాంట్లో. సరేలేండి ఈ అమ్మాయి అయితే ఈ పాపను కాపాడి వాళ్ళ రూమ్ కి తీసుకొని పోయింది. ఇదిగోండి ఇది రూమే, మరి ఇంకోటి ఏం అనుకోవద్దు, ఇనపరేకులతో కట్టిన చికెన్ షాప్ లో ఉంటది. అయితే ఒక రోజు ఒక ఆవిడ వచ్చి వీళ్ళు ఉన్నప్పుడు సడన్ గా వీళ్ళు చికెన్ షాప్ లోకి అలా వెళ్ళిపోయి ఈ పాపను తెగ్గొడుతూ ఉంటది. ఎందుకు కొడుతున్నావు అని అడిగితే చిన్న పాప పెయింటింగ్స్ వేస్తూ ఉంటది, అదేలేండి ఆ కామిక్స్ గీకుతూ ఉంటుంది. అలాగే ఒక అబ్బాయి గురించి పెయింటింగ్ కామిక్స్ లో గీకుంటుంది. వాడు సస్తాడు, ఇంకొన్ని రోజుల్లో సస్తాడు, మామూలు సావులు కాదు, రక్తం కక్కుని సస్తాడు ఎదవా, ఒక్కసారి వీడికి అని చెప్పి రాసింది. ఎగ్జాక్ట్ గా వాడు అట్నే ఈవిడ కొడుకే అంట, వాడు అలాగే చచ్చాడంట. దాని తర్వాత ఇంటి వాను కూడా మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి తోలేస్తా అని చెప్పి బెదిరించాడు. ఈవిడ ఏదో ఒకటి చేసి బతిమలాడు ఉండిపోయింది. కొన్ని రోజుల తర్వాత జయ్యూను ఏదో కామిక్ కాంపిటీషన్ లో ఫస్ట్ వచ్చి ప్రైజ్ మనీ గెలుచుకొని మళ్ళీ ఇంటికి వస్తూ ఉంటే వచ్చి చూస్తే ఇల్లంతా కాలిపోతూ ఉంది. దాని తర్వాత ఆ పాపని ఈ అమ్మాయి ఇప్పుడు దాకా చూడలేదంట. వీళ్ళు అలా లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక కంప్యూటర్ ఉంటది, అందులో సేమ్ అవే కామిక్స్ అన్ని ఉంటాయి. ఇక్కడ నుంచి కంప్యూటర్ నుంచి ఆ మెయిల్స్ అన్ని ఈ అమ్మాయికి వస్తాయి. డిటెక్టివ్ కి ఏమో ఇంకా అర్థమైపోయింది కదా ఈ చిన్న పాపే నీకు కామిక్స్ అన్ని పంపిస్తుంది అని అంటే దానికి జయ్యూనేమో ఛాన్సే లేదు, అమ్మాయి అస్సలు పంపించలేదు అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పిద్ది. అంత కాన్ఫిడెన్స్ యాడ్ నుంచి వచ్చిందో తర్వాత తెలిసిద్దిలేండి. అయితే మన డిటెక్టివ్ ఏమంటాడంటే నువ్వు చెప్పిన స్టోరీ మొత్తం విన్నాక ఈ కంప్యూటర్ లో ఈ బొమ్మలని చూసా కూడా ఇంకా కాదంటావింది అని అడుగుతాడు. దీని తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఒక హోటల్కి వెళ్ళి కూర్చొని తింటూ ఉంటారు. అప్పుడే ఈ అమ్మాయికి ఆ పాప ఉందని చెప్పానుగా, ఆ పాప నుంచి మెసేజ్ వచ్చింది. వెంటనే మన పాతింటికి అర్జెంట్ గా అని ఈ అమ్మాయి ఇప్పుడు పరిగెత్తుకుంటూ పాపం తన బండి కూడా కొట్టేసి దాని లోపలికి వెళ్ళిపోయి చుట్టుపక్కల ఏం పట్టించుకోకుండా దడేళ్ళని స్పీడ్కి వెళ్ళిపోద్ది. ఈడేమో వెనకాల పడి నా బండి వదిలే నన్న డిక్కిలైనా కూర్చుంటారు అని అని చెప్పి అరుస్తా ఉంటారు. అసలు వినదు, వినకుండా దొంగతనంగా తీసుకుని వెళ్ళిపోద్ది. ఈ అమ్మాయి అయితే పరిగెత్తుకుంటూ ఆ ప్లేస్ కి అయితే వచ్చి ఉంటది. అప్పుడే వెనక నుంచి ఎవరు వచ్చి డిప్ప మీద ఒక్కటిస్తాడు. ఆ తర్వాత మన డిటెక్టివ్ సైడ్ డిటెక్టివ్ బక్కోడు ఉంటాడు కదా, వాడికి ఫోన్ చేస్తాడు. వాడికి ఫోన్ చేస్తే అమ్మాయి తప్పించుకుందని కూడా చెప్తాడు. దానికి ఈడేమంటాడు, అదేంటి ఇప్పుడు దాకా మీ ఇద్దరు హోటల్లో కూర్చొని తింటూ ఉన్నారు కదా అని చెప్పి అంటాడు. డిటెక్టివ్ కి డౌట్ వచ్చింది వీడి మీద. అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు ఇలా రెస్టారెంట్ లో కూర్చొని ఫుడ్ తింటాననే విషయం వీడు ఎవరికి చెప్పలేదు, కానీ వీడికి తెలిసిపోయింది. ఒక్కలో పెద్ద టిస్ట్ చెప్పాలో ముందు విషయం చెప్పగా అంటే ఏం లేదు, మన మెయిన్ హీరోయిన్ వెనక నుంచి నెత్తి మీద కొట్టాయని చెప్పిలా ఈడే అమ్మాయిని గుద్దేసి కళ్ళు పడిపోయేలా చేసి నోట్లో గొడ్డలు కుక్కేసి కారులో అలా తీసుకొని పోయి ఒక ఇనప షెడ్ లో తీసుకొని పోతాడు. ఏదల షెడ్ అనుకుంటా, ఇక్కడ కుర్చీకి గట్టేసి పెట్టాడు. జెండా కుయ్యదు, అసలు సంబంధం లేకుండా వీడికి ఏం కావాలి అంటే వీడు ఇప్పుడు ఒక చిన్న పాప ఫోటో చూపిస్తాడు. నువ్వు నీ ఫ్రెండ్ అదే జయ్యు నువ్వు ఒక అమ్మాయిని పెంచుకుంది కదా, అమ్మాయి ఎక్కడుంది నాకు నిజం చెప్పు అని అడుగుతాడు. పనికి మాలనాడు నీకెందుకు అని అడిగితే వీడు చెప్తాడు. కొన్ని సంవత్సరాల క్రితం వీడికి అప్పుడప్పుడే పోలీస్ జాబ్ డిటెక్టివ్ జాబ్ వచ్చింది, ఇంకా అప్పుడే జాయిన్ అవ్వాలి నెక్స్ట్ డే. దాంతో పాటు వీడు ఎవరినో లవ్ చేస్తున్నాడు, వాళ్ళిద్దరికి ఇంకా పెళ్లి కూడా జరగబోతుంది. ఆనందంలో కారు స్పీడ్ గా వేసుకుని పోతూ ఉంటే సడన్ గా అదో సచ్చినట్టు బీభత్సమైన ఆత్తంలో ఉన్నాడు కదా, ఆత్తంలో అలా పోయి ఎదురుగా ఒక అమ్మాయి పోతూ ఉంటే ఆ బండితో గుద్దేశాడు ఆ పాపని. అమ్మాయి ఇప్పుడు ఆ బండి కిందే పడి ఉంటుంది. చిన్న పాపలేండి, పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది. వీడు ఇప్పుడు అలా వెళ్లి పాపని కాపాడదాం అని అనుకుంటాడు. కానీ అప్పుడే సడన్ గా ఒక సెకండ్ ఆగి 1 మినిట్ ఆలోచించి ఇప్పుడు నేను గాని ఈ పాపను కాపాడితే ఈ యాక్సిడెంట్ చేసినందుకు నన్ను ఎత్తపోయి జైల్లో పడేస్తుంది, నా ఉద్యోగం పోయిద్ది, పెళ్లి పోయిద్ది, జీవితం అంతా నాశనం అయిపోద్ది. అదే నేను బండిని ఇప్పుడు కొంచెం వెనక్కి తీసుకొని పోయి మళ్ళీ ఇంకోసారి గుద్దితే పని అయిపోయింది, వర్షం కూడా పడుతుంది, ఎవడో పట్టించుకోవడం చెప్పి ఇంకా అదే చేస్తాడు వీడు. ఆ బొడ్డ పాప ఇంకెవరో ఏదో ఉందిలేండి. మా స్టార్టింగ్ లో కారు ఎక్కింది మన జయ్యుని, ఓ పాప లిఫ్ట్ అడిగి ఆ పాపే. ఇప్పుడు మన జయ్యుని కిడ్నాప్ చేసేసి నేను నిన్ను కూడా చంపేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నా విషయం అంతా నీకు తెలిసిపోయింది అని. ఇప్పుడు చెప్పమని ఎవడు చెప్పాడు, పనికి మాలనాడు ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరీ చంపేస్తున్నాడు. ఈ జయ్యుని దగ్గర నిజానికి ఈ చిన్న పాప ఫోటో దొరికిందిలేండి, కామిక్ లో గీకినట్టు, ఏమో తెలుసు అని చెప్పి చంపేద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు అలా గొడ్డలు తీసుకుని చంపేయబోతున్నాడు. మళ్ళీ ఇప్పుడు అవే బేసిక్ రూల్స్ వస్తాయి, లైట్
లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతాయి. అప్పుడే అక్కడికి ఆ చిన్న పిల్ల ఆత్మ కూడా వస్తుంది. జయ్యూని కాపాడి వీడిని చంపేద్దామని. డిటెక్టివ్ అప్పుడే కాసేపటికి ఇక్కడికి వస్తాడు. చూస్తే జయ్యూని కింద పడిపోయి ఉంటుంది. ఆ డిటెక్టివ్ ఫ్రెండ్ గడేమో మూల ప్రశాంతం కూర్చో ఉంటాడు. డిటెక్టివ్ అలా పోయి ఏమైందా మూల ఎందుకు కూర్చున్నావు అని అడిగితే వాడు మాట్లాడకుండా ఆ తుపాకీని అలా తీసి నెత్తి మీద పెట్టుకుంటాడు. మన డిటెక్టివ్ ఏమో బాబాయ్ వద్దు, తుపాకీలో గుండ్లు ఉంటాయి, తగిలిందంటే గుండు పగిలిపోద్ది, ఆ తుపాకీ నాకు ఇచ్చే మనం ఎక్కడికైనా పోయి మాట్లాడుకుందాం అని అంటాడు. దానికి వీడేమో ఎవడా నేనేమో కాల్చుకుంటున్నానా, నా అంతటి నేను ఎందుకు కాల్చుకుంటాను, ఒక ఆత్మ నా చేత బలవంతంగా చేయిస్తుంది అని ఏడుస్తాడు. ఆ తర్వాత వాడినాడు కాల్చుకొని అలా చచ్చిపోతాడులేండి. నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా దెయ్యాలు ముందు వెళ్లి నెమ్మదిగా కోచింగ్ అంతా తీసుకుని ఆ తర్వాత వస్తాయని. ప్రతి దెయ్యం మీరు ఎందులైనా చూసుకోండి ఈ విషయాన్ని నిజమని నిరూపిస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏదైనా అయ్యింది, వీడు కారుతో పాపను గుద్ది చంపేశాడు, ఆ స్టార్టింగ్ లో పనికిమాలినోడు వాళ్ళ వైఫ్ నోట్లో ఏదో వేసి చంపేశాడు. చంపేసిన తర్వాత ఆత్మలే వెంటనే వచ్చి చంపేయాలి కదా వాళ్ళని. లేదు, ఎన్ని సంవత్సరాల పాటు గ్యాప్ తీసుకుని వస్తున్నాయి. ప్రతి ఒక్కటి ఐఐటీలు, ఎన్ఐటీలు, చైతన్య, నారాయణ వాళ్ళ బ్రాండ్స్ కి తగ్గట్టు కోచింగ్ తీసుకొని ప్రొఫెషనల్స్ అయ్యాకే వస్తున్నాయి చంపడానికి. లేకపోతే ఇంత గ్యాపులు తీసుకుని ఏం పీగుతున్నాయంట. కట్ చేస్తే నెక్స్ట్ రోజు పొద్దున్నే పోలీస్ హెడ్ వస్తాడు. ఈ డిటెక్టివ్ పట్టుకుని ఆ బక్క డిటెక్టివ్ గాడు ఎట్ట చచ్చిపోయాడు, ఎవడు చంపాడు చెప్పంటే మన డిటెక్టివ్ ఏమో ఆత్మ చంపింది అంటాడు. దానికి ఇతనేమో ఆత్మ అదేం దరిద్ర పేరు, ఎవడో పేరు పెట్టుకుంది అని చెప్పి అడుగుతాడు. మన డిటెక్టివ్ ఏమో మీ తాత ఆత్మ అంటే బయట ఆత్మ తిరుగుతుంది, ఓ పాప ఆత్మ, అదే ఇడి మీద ఖర్చు పెట్టుకుని వచ్చి చంపేసింది అని చెప్పి అంటాడు. దీని తర్వాత నెక్స్ట్ రోజు మన డిటెక్టివ్ ఆ మూల కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. రోజు నా పక్కనే ఉండి బొగ తినేస్తా ఉంటాడు, ఇప్పుడు ఎవడూ లేడే అని చెప్పి. అయితే అప్పుడే వీడికి ఆ ఫోటో చూశాక జయ్యూను గీసిందే బొమ్మలో, ఆ బొమ్మల్లో సేమ్ కామిక్స్ లో అదే ఫోటో కనిపించింది. వీడికి మెంటల్ ఎక్కిపోద్ది. ఆ మెంటల్ దై నిజంగానే నన్ను మెంటల్ చేస్తుంది, ఎవరు చచ్చిపోయిన ఆ కామిక్స్ అన్ని ఆల్రెడీ గీకేసి పెడుతుంది, ముందు దీన్ని లేపేస్తా అని చెప్పి ఆడికి వెళ్దాం అనుకుంటాడు. ఈ పక్క ఈ అమ్మాయికి మళ్ళీ ఇంకో మెయిల్ వచ్చింది జయ్యూన్ కి. అయితే ఈసారి ఎవడెవడో కామిక్లు కాదు జయ్యూన్ కామిక్సే వస్తాయి, తన లైఫే వస్తుంది. ఇప్పుడు మనం అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతాం. అదేంటంటే ఆ చికెన్ షాప్ లో మన జయ్యూన్ తో పాటు ఇంకో అమ్మాయి ఉండాలని చెప్పాను కదా, ఆ అమ్మాయిని చిన్నప్పుడే వీళ్ళ డాడీ బయటికి తోలేసి ఉంటాడు. ఈ గాలోడే లేని వీళ్ళ డాడీ. అప్పటి నుంచి ఈ పాప చిన్నప్పటి నుంచి ఒంటరిగా అలా పెరుగుతూ వచ్చింది. అయితే ఇన్నేళ్ల పాటు అలా ఒంటరిగా ఉండిపోవడం వల్ల రకరకాల దయ్యాలు వచ్చి ఈ అమ్మాయితో పాటు మాట్లాడుతూ ఉండేవంట. అంటే ఇప్పుడు ఈ భూమి మీద ఏడన్నా దయ్యాలు దిగుతున్నాయి అనుకోండి, ఈ అమ్మాయితో మాట్లాడొచ్చే ఈ అవకాశం ఉందా అని చెప్పి వెంటనే వెళ్ళిపోయి అమ్మాయితో మాట్లాడేవంట. అప్పటి నుంచి ఈ అమ్మాయి దయ్యాలు ఏం చెప్పిన టప కామిక్స్ రూపంలో వాటిని కింద గీకడం చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అయితే జయ్యూను ఈ పాప కొన్ని సంవత్సరాల పాటు కలిసి ఉన్నారు కదా 5 ఏళ్లు, ఆ టైంలో కూడా ఈ పాప చాలా కామిక్స్ గీక్ వదిలేసే దయ్యాలు చెప్పేవన్నీ. దాంతో ఈ జయ్యూని ఇప్పుడు ఏం చేసింది, ఇవన్నీ నేనే గీకానని పబ్లిషర్ దగ్గరికి వెళ్ళి అవన్నీ చూపించి కాంపిటీషన్ లో కూడా గెలిచేసి డబ్బులు సంపాదించుకుంటుంది. అంటే జయ్యూన్కు అంత సీన్ లేదు, చెప్పాలంటే అసలు సినిమాకి ఇవిడికి సంబంధమే లేనట్టుంది, సైడ్ క్యారెక్టర్ లా ఉంది. అయితే ఈ పాపకి విషయం తెలిసిపోయి నువ్వేం చేస్తున్నావు, దయ్యాలు నా చేతి ఇవన్నీ గీకిస్తూ ఉన్నాయి, నువ్వు ఈ విధంగా కామిక్స్ అన్ని పబ్లిష్ చేసావంటే నిజంగా ఆ రకంగా చచ్చిపోతా ఉంటారు వీళ్ళు, నువ్వు అలా చెయ్యొద్దు అంటే ఈవిడ మాత్రం అస్సలు విందు. ఎవడపోతే నాకెందుకు, నా కామిక్స్ అన్ని కావాలి, నీ కామిక్స్ అన్ని ఎత్తపోయి నేను డబ్బులు సంపాదించుకుంటాను అంటది. దాంతో ఈ అమ్మాయి కోపం వచ్చేసి మొత్తం అన్ని తగలబెట్టేసిద్ది. దాంతో ఈ జయ్యూనికి కోపం వచ్చేసి పక్కన ఉన్న అదేదో తీసుకొని ఈ చిన్న పాపను కొట్టి చంపేస్తుందండి. ఆ తర్వాత ఆ పాప గీకిన చాలా మిగిలిపోయిన కామిక్స్ అన్ని తీసుకొని వాటితోనే కొంచెం పబ్లిష్ చేసుకుని బతుకుతా వచ్చింది. అలాంటప్పుడు ముందు ఈ జయ్యూని కదా లేపేయాల్సింది, దెయ్యాలు వచ్చి తెలిసి కావాలని చేసి చంపేసింది ఇది. కానీ కొన్ని రోజులకు ఉండే కొద్ది ఏమైందంటే ఇప్పుడు ఆ దెయ్యాలు జయ్యూను కూడా కనిపించడం మొదలు పెట్టింది. చెవులో వచ్చి ఆ దెయ్యాలని ఎవడెవడో స్టోరీలు చెప్తా ఉన్నాయి. అది హ్యాపీగా పాపతో చెప్పుకుంటూ తిరిగాయి. పాపను చంపేసిందిగా, అందుకే దీని దగ్గరికి వచ్చాయి. ఇప్పుడు ఆ దెయ్యాలు చెప్తూ ఉంటే ఇది గీక్కుంటూ పోయింది కదా, స్టార్టింగ్ నుంచి వాళ్ళే చచ్చిపోతూ వచ్చేది. అలా ఆఫీస్ లో మళ్ళీ అలా సేవలు తీసుకుని పోయేవాడు. సో ఇప్పుడు అంతా ఏమేం జరిగిందో ఏమైందో అంతా క్లారిటీగా ఉన్నారుగా. నాకు తెలిసి ఇప్పుడు చాలా మందికి అసలు చిన్న మొక్క కూడా అర్థమై ఉండదు. మొత్తం మీద ఎవడు చేసిన పాపాలకి ఆ దెయ్యాలు కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని 4 రోజులు ఎంజాయ్ చేసి తర్వాత కోచింగ్ సెంటర్ లో అమీర్పేటలో అంతా తిరిగి ట్రైనింగ్ అయిపోయాక అప్పుడు వాళ్ళందరినీ చంపుకుంటూ తిరిగాయి. ఈ అమ్మాయి జస్ట్ కామిక్స్ రూపంలో అవన్నీ రిప్రజెంట్ చేస్తుంది అంతే. ఇక్కడ దాకా ఓకే అంటే కాదు, మీకు ఇంకో ట్విస్ట్ కూడా చెప్తా, ఇంకా ఉండదు మీకు ఉంటది ఆగండి అని చెప్పి చూపిస్తాడు. ఏమైంది, మన డిటెక్టివ్ ఇంకా ఈ అమ్మాయిని పట్టేసుకుందామని వస్తాడు. ఇప్పుడు జయ్యూ నోడి నెత్తికి దడియల్ని గుద్దిద్ది. అన్నాడు ఇప్పుడు సో నన్ను కొట్టావు కాబట్టి ఇదంతా నువ్వే చేస్తున్నావు నాకు అర్థమైందిలే అంటే ఈ అమ్మాయి ఏమో నేనేం చెయ్యట్లేదా నాయన, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, వెనక నుంచి నెత్తి మీద ఒకటి వేసాను అంతే, దెయ్యాలన్నీ వాటి పనులు అవి చేసుకుంటున్నాయి, నువ్వు కూడా అంత తోపుగాడు ఏం కాదు, ఆగు కాసేపు ఆగు, ఇంకో దెయ్యం వస్తుంది నీ కోసం అని చెప్పి అంటుంది. ఈ డిటెక్టివ్ గారు కూడా చెడ్డోడా, ఈడేం చేశాడు అంటే ఆ రోజు మన డిటెక్టివ్ ఆ బక్క డిటెక్టివ్ గాని కాపాడదామని తుపాకీ ఇచ్చాడు అని చెప్పి అడిగాడు కదా, నిజానికి ఏం చేసుకోమాక అని చెప్పి తుపాకీ తీసేసుకున్నాడంట ఆ డిటెక్టివ్ ఏ కాకుండా. కాకపోతే అలా చేతుల దగ్గర తుపాకీ పట్టుకుని ఆడు ఇడు లాక్కుంటూ వద్దు అని ఈ చేత్తో ఆ డిటెక్టివ్ గాని చంపేశాడంట. అంటే తెలియక ట్రిగర్ నొక్కేశాడు, అలా వాడికి తగిలిపోయింది. ఇప్పుడు ఆ దెయ్యం డిటెక్టివ్ గాడు వచ్చి మన మెయిన్ డిటెక్టివ్ చంపేస్తాడని చూపిస్తున్నాడు. అలా పట్టుకుని బలవంతంగా చంపించేసుకుంటాడు. అసలు పాప మనం మెయిన్ డిటెక్టివ్ గాడు ఏం చేశాడు, వాడిని కాపాడడానికే కదా వచ్చింది, అదంతా చేసింది మంచి పనే కోసం కదా చేసింది. అద్దండి ఇప్పుడు నాకు డీటెయిల్డ్ గా మొత్తం అంతా అర్థమైపోయిందండి. ఒక్కలో స్టోరీ పక్కన పడేయండి. ఇప్పుడు ఈ డిటెక్టివ్ ని చూసుకున్నాం అనుకోండి, వీడు 2 రోజుల్లోనే దెయ్యం అయిపోయి మన మెయిన్ డిటెక్టివ్ ని చంపేశాడు. అదే డిటెక్టివ్ దెయ్యం గాడు ఐఐటీలకి అమీర్పేట కోచింగ్ సెంటర్ ఇవన్నీ నేర్చుకొని వచ్చుంటే
అప్పుడు ప్రొఫెషనల్ గా ఎవరు చంపాలి ఎవరు చంపకూడదు మంచి వాళ్ళు ఎవరు ఇవి డిసైడ్ అయ్యి చంపేవి. ఇటు కాలేజ్కి వెళ్ళలేదు కోచింగ్కి వెళ్ళలేదు సచ్చి సావుగానే దెయ్యం అయిపోయి వచ్చేసాడు. ఏందో ఓ మై గాడ్ మనుషులైనా దెయ్యమైనా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎడ్యుకేట్ అయ్యే వచ్చాయనుకోండి ఆ దెయ్యాలన్నీ మంచి వాళ్ళు మంచి దెయ్యాలు అవుతాయి. ఎడ్యుకేషన్ లేకుండా వచ్చాయనుకోండి అప్పుడు అవి చెడ్డ దెయ్యాలు అవుతాయి. అప్పుడు చెడ్డ పనులు చేసుకుంటే ఎవరిని పెడతాను చంపుకుంటూ తిరుగుతాయి. ఎక్స్పెక్ట్ చేయలేకపోయానండి అసలు నేను ఈ ట్విస్ట్ ని. డైరెక్టర్ ఈ విషయం చెప్పాలనుకున్నాడో లేదో నాకు తెలియదు కానీ మనకైతే తెలిసిపోయింది కదా. సైలెంట్ లాస్ట్ లో డిటెక్టివ్ అలా టపక్కన కాల్చుకొని చచ్చిపోతాడు. ఇంకా ఈ జయ్యూని చూస్తే ఈ వీడియోలో పెద్ద గ్యాంగ్స్టర్ కింగ్ లీడర్ అన్నట్టు నడుచుకుంటూ అలా పోతా ఉంటది. ముందు ఈవిని లేపేయాలి దెయ్యాలందరూ కలిసి. దాని తర్వాత కూడా దెయ్యాలు చెప్పే కామిక్స్ అన్ని గీకుతూ పోయిందంట. అలా వాళ్ళు కూడా చచ్చిపోతూ పోయేదంట. అంతే అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.